నా పేరు సర్వేపల్లి శ్రీనివాసులు, నాల్టూరు గ్రామం. ఇవాళ నాల్టూరు గ్రామ పంచాయతీ మొత్తం, అలాగే ఏపీ జెన్కోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందరం కలిసి సిఈ గారిని కలిసి మెమరాండం ఇచ్చేందుకు వచ్చి ఉన్నాము. దాని యొక్క వివరాలు ఏమనగా, 2 నెలల క్రితం మేము మా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడలోని విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని, అలాగే ఎండీ గారిని, అలాగే డైరెక్టర్ గారిని అందరినీ కలిసి మా గ్రామం పంచాయతీలో ఉన్న సమస్యలు మరియు ఏపీ జెన్కో సిఎల్సీ యొక్క సమస్యలు అన్నింటినీ విన్నవించడం జరిగింది. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు, అలాగే ఎండీ గారు అందరూ కలిసి సానుకూలంగా స్పందించి వీటికి మేము మీ ఏపీ జెన్కో యాజమాన్యానికి మేము ఆర్డర్స్ పంపిస్తాము, మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. తదుపరి జనవరి 3 రెండోసారి మా ఎమ్మెల్యే గారైన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండోసారి కూడా వినతిపత్రం పంపించడం జరిగింది. దానికి కూడా విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించి ఉన్నారు. ఇప్పుడు దానికి మేము చేసిన ప్రయత్నానికి పరిష్కారం కొరకు సిఈ గారిని కలిసి విన్నవించడం జరిగింది. సిఈ గారికి సమస్యలన్నీ విన్నవించాము. అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారిని, ఎండీ గారిని అందరం కలిసామని చెప్పిన సిఈ గారికి సమస్యలన్నీ విన్నవించాము. అర్జీ మెమరాండం ఇచ్చాము. సిఈ గారు మాకున్న సమస్యలన్నీ చూసుకొని మా సమస్యలన్నింటినీ సానుకూలంగా స్పందించారు. షిఫ్టింగ్ గురించి, రోడ్ల గురించి, వాటర్ సమస్యలు, అలాగే ఏపీ జెన్కోలో ఉద్యోగ సమస్యలు, కేటగిరీ సమస్యలు, పర్మనెంట్ ఉద్యోగాల గురించి, అలాగే కేటగిరీస్ గురించి అన్నిటికీ, ఇంకా యశోద కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాల్లో తీసుకునే దానికి రెగ్యులర్గా సిఎల్ ఉద్యోగాలు తీసుకునేందుకు, అలాగే ప్రభాకర్ బసవంగారు ప్రభాకర్, అలాగే కన్నవరం నాగరాజు వాళ్ళిద్దరి పేర్లు, అలాగే హెవీ లైసెన్స్ ఉన్న ఒక 3 వాళ్ళ సమస్యలు, అలాగే ఇంకా చాలా సమస్యలు 20 సమస్యల వరకు ఉన్నాయి. అన్ని సమస్యలను సిఈ గారికి సానుకూలంగా ఒక్కొక్కరు చదివి వినిపించడం జరిగింది. సిఈ గారు అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. మరొక 2-3 రోజుల్లో సిఈ గారు మనకి వీటికి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చున్నారు. ఈ 2-3 రోజుల్లో సిఈ గారు మనకు పరిష్కారం చేయగిన ఎల్ల గ్రామస్తులందరూ కలిసి మరియు ఏపీ జెన్కో కాంట్రాక్ట్ కార్మికులందరూ కలిసి కార్యాచరణ చేయాలని చెప్పని, ఉద్యమ బాట పట్టాలని చెప్పని అందరూ నిర్ణయించుకున్నాము. కావున ఈ 2-3 రోజుల్లో సిఈ గారు మరియు జెన్కో యాజమాన్యం మాకు సానుకూలమైన పరిష్కారం చూపుతారని అందరికీ విన్నవించుకుంటున్నాము. లేని ఎడల గ్రామస్తులు, కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యమ బాట ఖచ్చితంగా పడతామని చెప్పని విన్నవించుకుంటున్నాం.